నీ ఫ్రెండ్స్ కూడా మన ఇంటికి ఎప్పుడూ రాలేరు. మరి నాన్న వెళ్తే మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి కదా. అవును నిజమే. కానీ ఒక విషయం చెప్పనా, మీ అందరితో ఉంటేనే నాకు సంతోషం కదా. అసలైన విషయం తెలుసు, భోజనం లేకుండా ఉండలేరు కదా. షించాన్, నువ్వు అలా మాట్లాడితే నేను బాధపడతాను. మనం అందరం వెళ్ళిపోదాం, అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నువ్వేమంటావు హిమవడి? అవును, అంతా సవ్యంగా జరుగుతుంది. ఏంటి నాన్న, కొత్త ప్లేస్ కి వెళ్తున్నావా? భలే భలే, చాలా బాగుంటాది. మీ నాన్నగారు మెక్సికోలో మేనేజర్ గా ప్రమోట్ అయ్యారు. ఇక మీ అమ్మ మేడం మేనేజర్. అవును నిజమే. అయితే మన హీరో మేనేజర్ డాగ్ అన్నమాట. ఇది వినడానికి నిజంగా ఎంత బాగుందో కదా. అయితే మనం పెట్టే బేడ సర్దుకోవాల్సిందే. ఏంటిది? ఇదే కాసుకాబే డిఫెన్స్ టీమ్ యొక్క బ్యాచ్ డిజైన్. బ్యాడ్జా? మన స్నేహం బలంగా ఉండడం కోసమే ఈ బ్యాడ్జ్. కాబట్టి తప్పకుండా ఈ బ్యాడ్జ్ మన దగ్గర ఉండాలి. నిజంగా అద్భుతంగా ఉంది. నేను ఈ బ్యాడ్జ్ ని చాలా రకాల రత్నాలతో అలంకరిస్తాను. అప్పుడు ఈ బ్యాడ్జ్ చూడడానికి ఇంకా బాగుంటుంది. అవునా? కానీ మనకి అంత సీన్ అవసరం లేదేమో కదా. నువ్వు ఎక్కువ ఆలోచించి చూడు మసావో. అయినా ఇది నా ఇష్టం. సరే, మన షించాన్ ఏడి? అవసరమైనప్పుడు మాత్రం తన మన కంట కనపడ్డు కదా. ఇలా చూడండి, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది, మీరందరూ జాగ్రత్తగా వినాలి. మన షించాన్ ఈ నెలాఖరున వేరే టౌన్ కి వెళ్లిపోతున్నాడు పిల్లలు. మేము మెక్సికోకి వెళ్తున్నాం. అది మెక్సికో షించాన్. దాన్ని అలా కూడా పిలవచ్చు. షించాన్, నిన్ను మేము ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోము. మన జ్ఞాపకార్థంగా తనకి ఏదో ఒకటి ఇవ్వాలి పిల్లలు. షించాన్, నువ్వు నిజంగానే వెళ్ళిపోతున్నావా? అయినా మీ నాన్నగారు సెక్షన్ హెడ్ కదా, ఆయన్ని బయట ఊరికి పంపించారు కదా. ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ దొరికింది, మేనేజర్